మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి వార్‌లోని ఇరాన్ అయితే వీక్ అవుతున్నట్టుగా ఇక్కడ చూపెడుతున్నటువంటి డేటా ప్రకారం షేర్ చేస్తున్నారు. అసలు ఆ డేటా ఏంటి? ఇరాన్ నిజంగానే వీక్ అవుతుందా లేదా? అసలు ఈ వార్ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగొచ్చు? ఒకవేళ వార్ ఇంకా త్వరలోనే ఎండ్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా? దీంతోనే మార్కెట్ రికవర్ అవుతుందా? వీటన్నిటి గురించి ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లోని మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు ఇజ్రాయెల్ దగ్గర నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా కొన్ని రకాల జ్యువెలరీ మీద మన ఇండియన్ గవర్నమెంట్ అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే విధించింది. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటుగా ఇప్పుడు వార్ జరుగుతుండడం వల్ల కొన్ని స్టాక్స్ అయితే లాభపడబోతున్నాయి. నిన్న ఒక థీమ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మరొక సెక్టర్ లో ఉండేటువంటి కొన్ని కంపెనీస్ కి అనుకోని బెనిఫిట్ అయితే కమింగ్ క్వార్టర్ లోనే వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ బెనిఫిట్ ఏంటి అండ్ ఉండేటువంటి రిస్క్లు ఏంటి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లో మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 567 పాయింట్స్ పెరిగి 76,070 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 172 పాయింట్స్ పెరిగి 23,581 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.08% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.85% పెరిగింది. నిన్న సెకండ్ హాఫ్ నుంచి మన మార్కెట్ లో కొంత రికవరీ చూసాక ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లో కొంత వాలటాలిటీ కనపడిన చివరికైతే మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది కదా. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా మనకి స్టేట్మెంట్స్ వస్తానే ఉన్నాయి. ఇరాన్ అయితే ఈ వార్ లోని వీక్ అయిపోయింది, ఇరాన్ పని అయిపోయిందని చెప్పి ఈయన చెప్తున్నారు కదా. మరొకసారి ఈ రోజు మార్నింగ్ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే ఇరాన్ వీక్ అయిపోయిందని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈయన దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనే కాదు, కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఏం క్లెయిమ్ చేస్తున్నాయంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అయిపోయి దీంతో ఇప్పుడు ఇరాన్ అయితే మిసైల్ అటాక్స్ కావచ్చు, డ్రోన్ అటాక్స్ కావచ్చు, ఇవైతే తగ్గించేసింది. వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఇమేజెస్ చూపెడతాను చూడండి. ఇమేజ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వార్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్ చాలా స్ట్రాంగ్ ఉండేవి. కానీ ప్రెసెంట్ చూసినట్లయితే వీటిని వీళ్ళు చాలా తక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ ఆర్ మిసైల్స్ అయితే అయిపోయాయి. సో ఇరాన్ అయితే వీక్ అయిపోయిందని చెప్పేసి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నాయి. సో మైట్ బి వీళ్ళ దగ్గర ఉన్నటువంటివి ఈ మిసైల్స్ అవి తగ్గి ఉండొచ్చు లేదా తగ్గకపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే వార్ లోని ఒకసారి మనకి స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు కదా. కంట్రీ ఏం స్ట్రాటజీ ఫాలో అవుతుంది అన్నది మనం ఏం చెప్పలేం. కొంత మనకి శత్రువు మనం వీక్ అయిపోయాం అనుకుని కొంత ముందుకు వచ్చి వార్కి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ పైన ఒక్కసారి అటాక్స్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటన్నది మనం చెప్పలేం. అండ్ అంతేకాకుండా ఇరాన్ కి చైనా అండ్ రష్యా యొక్క సపోర్ట్ కూడా ఉన్నది కదా. సో చైనా అండ్ రష్యా దగ్గర నుంచి వీళ్ళకి కొన్ని వెపన్స్ అవి కూడా సప్లై అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటది. అండ్ చైనా ఖచ్చితంగా ఇరాన్ కి అయితే సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈవెన్ ఓపెన్ గానే వాళ్ళ సపోర్ట్ ని కూడా ప్రీవియస్ గా చైనా కావచ్చు, రష్యా కావచ్చు అనౌన్స్ చేసే కూడా. సో ఇప్పుడు వార్ నిజంగా ఎండ్ అయిపోయిందా, ఇరాన్ వీక్ అయిపోయిందా అంటే దీని రిలేటెడ్ గా మనకి మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రెసెంట్ అయితే వీళ్ళు స్టిల్ ఇంకా అటాక్స్ కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఆ వదిలేటువంటి మిసైల్స్ అండ్ డ్రోన్స్ అయితే తగ్గుతున్నాయి. మరికొన్ని రోజులంటే ఒక 3-4 డేస్ లోని మనకి మరికొంత క్లారిటీ అయితే ఈ వార్ రిలేటెడ్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ వీళ్ళు వీక్ అయిపోయినట్లయితే మనకి ఇక్కడ యుఎస్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయగలగాలి కదా. బట్ స్టిల్ మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ పాయింట్ ని ఇంకా కూడా యుఎస్ సక్సెస్ఫుల్లీ ఓపెన్ చేయలేకపోతుంది. సో ఎప్పుడైతే యుఎస్ కంప్లీట్ గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పాయింట్ ని ఓపెన్ చేసి అక్కడి నుంచి షిప్స్ ఫ్రీగా మూవ్ అయ్యేలా చేయగలుస్తుందో అప్పుడే ఇరాన్ కంప్లీట్ గా వీక్ అయినట్టుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో అది యుఎస్ చేయగలుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఇరాన్ ఈ విషయంలో వెనక్కి తగ్గి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గనక ఓపెన్ అయిందనుకోండి, ఒక రకంగా మనకి వరల్డ్ వైడ్ ఆయిల్ సప్లై అండ్ గ్యాస్ సప్లై కూడా ఫ్రీగా జరుగుతుంది. కాబట్టి క్రూడ్ ప్రైస్లు అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. సో వార్ ఇలా ఎండ్ అయ్యి ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ గా ఓపెన్ అయినట్లయితే క్రూడ్ ప్రైస్లు తగ్గుతాయి. కాబట్టి గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా మనం అది బిగ్ రిలీఫ్ గానే చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లోని అటువంటి సిచ్యువేషన్ అయితే కనపడట్లేదు. మరొక 2-3 డేస్ మనం వెయిట్ చేసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దేవుడి దయ వల్ల వార్ అయితే త్వరగానే ఎండ్ అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు కదా. సో ఎండ్ అవ్వాలనే కోరుకుందాం. సో వార్ ఎండ్ అయిపోయినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ కి అది బిగ్ రిలీఫ్ గానే చూడాలి. ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి కూడా ఈరోజు సెకండ్ హాఫ్ లో ఎటువంటి స్టేట్మెంట్ వచ్చిందంటే ఈ ఇరాన్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది కమాండర్, ఆ కమాండర్ అయితే ఎలిమినేట్ చేస్తామని చెప్తున్నారు. ఆ కమాండర్ కి ఇరాన్ ఫోర్సెస్ లోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఆయన చాలా లీడ్ చేశారు. సో అతన్ని ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ఇరాన్ కి చెందినటువంటి చాలా మంది అఫీషియల్స్ ని ఇజ్రాయెల్ అయితే ఈ 2 days లోని ఎలిమినేట్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ కనుక వీక్ అయిపోయింది అనుకోండి వార్ లోని, డెఫినెట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అయితే ఓపెన్ అవ్వచ్చు. బట్ అది జరుగుతుందా లేదా అన్నది మనకి
ఈ వీక్ లో కొంతవరకు అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ వీటితో పాటు డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే, ఇరాన్ ని గనక మనం ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే స్టాక్ మార్కెట్స్ ఇంకా పడేటువంటి అవకాశం ఉంది. ఇంకా స్టాక్ మార్కెట్ పడాలనుకుంటున్నారా? ఇరాన్ ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే వాళ్ళు న్యూక్లియర్ వార్ కి రెడీ అవుతారు. అదే గనక జరిగినట్లయితే స్టాక్ మార్కెట్స్ ఇంకా పడతాయి. సో ఇరాన్ ఇప్పుడు కంట్రోల్ చేయడమే కరెక్ట్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ వార్ రిలేటెడ్ గా ఇలా ఉన్నట్లయితే ఈ వీక్ లో మనం ట్రాక్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు నుంచి యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రేపు నైట్ కి అయితే వస్తుంది. మార్కెట్స్ కి ఫెడ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వార్ జరుగుతుండడం వల్ల ఓవరాల్ గా మనకి ఎనర్జీ క్రైసిస్ అయితే కొంత కనబడుతుంది కదా. సో దీని వలన గ్లోబల్ ఎకానమీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఎంత పడచ్చు అండ్ యుఎస్ ఎకానమీ పైన ఎంత పడచ్చు, ఫర్దర్ గా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరగనుందా అండ్ ఫెడ్ రేట్ కట్స్ ఇంకా డిలే అవ్వచ్చా, వీటన్నిటి క్వశ్చన్ కి కూడా మనకి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఈసారి ఆన్సర్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఫెడ్ గనక ఏవైనా కొంత నెగిటివ్ కామెంట్స్ గనక చేసిందనుకోండి మీటింగ్ అవుట్కమ్ లోని, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్స్ పైన పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అన్నది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఈ మీటింగ్ ని కొంతవరకు ఇంపార్టెంట్ గానే మనం చూడాలి. దీంతో పాటుగా ఈ వీక్ లో ఈవెన్ యూరోపియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, అలాగే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మీటింగ్స్ కూడా జరగబోతున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని కొన్ని కంపెనీస్ కి అనుకోకుండా ఈ క్వార్టర్ లోని ఒక బెనిఫిట్ అయితే దొరుకుతుంది. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అవే కెమికల్ స్టాక్స్. యాక్చువల్లీ ఈ కెమికల్ కంపెనీస్ పైన చైనా యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండేది కదా. కానీ ఇప్పుడు వార్ ఏదైతే స్టార్ట్ అయిందో, ఈ వార్ స్టార్ట్ అవడం వలన ఈ కెమికల్ కంపెనీస్ కి అనుకోకుండా ఒక బెనిఫిట్ అయితే యాడ్ అవుతుంది. అదేంటంటే ఈ జనవరి మంత్ లో ఈ కెమికల్ కంపెనీస్ లోని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వాళ్ళ ఇన్వెంటరీస్ అయితే బాగానే పెంచుకున్నాయి. ఈ ఇన్వెంటరీ వీళ్ళు బై చేసినప్పుడు ఏదైతే ఆ కాస్ట్ ఉన్నదో, ఆ కాస్ట్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయిందో. వార్ జరగడం వలన వేరియస్ కెమికల్స్ యొక్క ప్రైస్లు అయితే భయంకరంగా పెరిగిపోయాయి. సో ఈ ప్రైస్లు పెరగడం వలన ఈ క్వార్టర్ లో కెమికల్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇన్వెంటరీ గెయిన్ అయితే వచ్చి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఇన్వెంటరీ గెయిన్ వచ్చి యాడ్ అయినట్లయితే వాళ్ళ బాటమ్ లైన్ లో అది కనపడుతుంది. కాబట్టి అది ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. కాకపోతే ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ థింగ్ కూడా ఉంది. అదేంటంటే మనకి ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉన్నది కదా. సో ఈ గ్యాస్ షార్టేజ్ ఉండడం వలన చాలా కెమికల్ కంపెనీస్ కి సప్లై అయితే ఆగింది. సప్లై ఆగడం వలన ఓవరాల్ గా వీళ్ళ ప్రొడక్షన్ అన్నది తగ్గుతుంది కదా. ప్రొడక్షన్ తగ్గడం వలన ఒక రకంగా వీళ్ళపైన ఇంపాక్ట్ పడుతుంది. దీంతో పాటు ఈ వార్ జరగడం వలన ఎక్స్పోర్ట్స్ పైన కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రెండు వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివే. కానీ జాన్ లో వీళ్ళు ఏదైతే ఇన్వెంటరీస్ కొన్నారో ఆ బెనిఫిట్ అయితే మాత్రం కెమికల్ కంపెనీస్ కి ఈ క్వార్టర్ లో యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ లోని ఏ కంపెనీకి ఎంత ఇన్వెంటరీ బెనిఫిట్ లభించబోతుంది అన్నది మనకి తెలిసేటువంటి అవకాశం అయితే ఉన్నది. చూడాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కంపెనీస్ దీని వల్ల బెనిఫిట్ పొందబోతున్నాయి అన్నది. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో భాగంగా మీరు ఏదైనా స్టాక్ ను అబ్జర్వ్ చేస్తారా? చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని శైలి ఇంజనీరింగ్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే వెయిట్ లాస్ డ్రగ్ అయినటువంటి ఒజంపిక్ యొక్క పేటెంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ 20th కి మన ఇండియాలో ఎక్స్పైర్ అవుతుంది. ఆల్రెడీ దీని యొక్క జెనరిక్ వెర్షన్ ని మన ఇండియాకి చెందినటువంటి చాలా ఫార్మా కంపెనీసే లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశాయి కదా. డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, లుపిన్ కావచ్చు, ఇంకా వేరే అదర్ ఫార్మాసిటికల్స్ కూడా దీన్ని లాంచ్ చేయబోతున్నాయి. కేర్ ఎడ్జ్ వాళ్ళ ప్రెడిక్షన్స్ బట్టి 2030 కల్లా ఈ వెయిట్ లాస్ డ్రగ్ యొక్క మార్కెట్ 5,000 crores కి అయితే రీచ్ అవచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, దీనిలోని ఇంజెక్టర్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, వీటిని శైలి ఇంజనీరింగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. కాబట్టి ఈ ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి శైలి ఇంజనీరింగ్ వాళ్ళకి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మొమెంటం కనపడినట్టుంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డీమ్యాట్ అకౌంట్ లోని నామినేషన్ రిలేటెడ్ గా సెబీ కొన్ని కొత్త ప్రపోజల్స్ అయితే తీసుకొచ్చింది. ప్రీవియస్ గా మన డీమ్యాట్ అకౌంట్ లో కావచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ లో కావచ్చు అప్ టు 10 నామినేషన్స్ ఇచ్చుకోవడానికి సెబీ ప్రపోజల్ తీసుకొచ్చింది కదా. దాన్ని ఇప్పుడు 4 కి రెడ్యూస్ చేసింది. అంటే మనం మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ లో కావచ్చు, డీమ్యాట్ లో కావచ్చు, మనం 4 మెంబర్స్ వరకు కూడా నామినీస్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ చేసేటప్పుడే మనం ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అన్నది మెన్షన్ చేసాం అనుకోండి. ఒకవేళ ఇన్వెస్టర్ చనిపోయినట్లయితే ఆ నామినీస్ కి ఆ
డబ్బులైతే వెళ్ళిపోతాయి. ఒకవేళ మనం ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని మెన్షన్ చేయకపోతే అందరికీ కూడా ఆ ఫండ్స్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయని సెబీ అయితే చెప్తుంది. ఈ నామినేషన్ రిలేటెడ్ గా కొత్త ప్రపోజల్ సెబీ ఏవైతే తీసుకొచ్చిందో వాటి రిలేటెడ్ గా పబ్లిక్ కామెంట్స్ అయితే అడుగుతుంది. పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈ రూల్ ని సెబీ పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా ఇక పైన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియో ఓపెన్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా నామినేషన్ అప్డేషన్ అయితే జరిగిపోవాలి. ఒకవేళ ఎవరైనా నామినీ అప్డేషన్ అవసరం లేదు అనుకున్నట్లయితే వాళ్ళు డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి సెబీ చెప్తుంది. నామినీ అప్డేషన్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ ఏవైతే తీసుకొస్తున్నారో ఇది నిజంగా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా బిగ్ బెనిఫిట్ గానే మనం చూడాలి. చాలా మంది ఈ నామినీ అది సరిగ్గా అప్డేట్ చేయకపోవడం వల్లే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఫ్యామిలీకే చెప్పలేదు అనుకోండి, ఒక్కోసారి ఫ్యామిలీకి ఆ విషయం తెలియక అవి అన్క్లెయిమ్డ్ ఫండ్స్ గా మిగిలిపోతున్నాయి. కాబట్టి సెబీ ఇటువంటి రూల్స్ తీసుకురావడం అన్నది చాలా పాజిటివ్ గానే మనం చూడాలి. నెక్స్ట్ యూపీ గవర్నమెంట్ యూపీలోని ఏప్రిల్ 1 నుంచి సెల్ చేయబోయేటువంటి ఎగ్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకుంది. సో ఏప్రిల్ 1 నుంచి ఎవరైనా సరే ఎగ్స్ ని సెల్ చేయాలంటే ఆ ఎగ్స్ పైన కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ అయితే ప్రింట్ అయి ఉండాలని, అండ్ అంతే కాకుండా ఆ ఎగ్ ఎప్పుడు పెట్టినటువంటి ఎగ్ ఆ డేట్ కూడా దాని మీద కంపల్సరీ మెన్షన్ చేయాలని చెప్పి యూపీ గవర్నమెంట్ కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఒకవేళ ఎవరైనా ఫార్మర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, వాళ్ళు సెల్ చేసేటువంటి ఎగ్స్ పైన ఆ డేట్ ని గనక ప్రింట్ చేయలేనట్లయితే ఆ ఎగ్ హ్యూమన్ కన్జంప్షన్ కి అయితే ఫిట్ అవ్వదని చెప్పి కన్సిడర్ చేస్తామని చెప్పేసి యూపీ గవర్నమెంట్ అయితే కొత్త రూల్ పాస్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే యూపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ చాలా పాజిటివ్ గానే మనం చూడాలి. ఎందుకంటే ఎగ్ ఎక్స్పైరీ డేట్ తెలియనట్లయితే మనం ఇంట్లో పెట్టుకుని చాలా రోజులకి అది వాడుతుంటాం కదా, సో దానివల్ల హెల్త్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోవడం అన్నది చాలా బెనిఫిటే. సో ఇప్పుడు యూపీ గవర్నమెంట్ ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేయబోతుంది కాబట్టి ఫ్యూచర్ లో అదర్ గవర్నమెంట్స్ కూడా ఇటువంటి స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో యూపీ గవర్నమెంట్ తీసుకున్నట్టుగా అదర్ గవర్నమెంట్స్ కూడా ఇటువంటి స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ వలన మనం చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ లైక్ వెంకీస్ ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా అయితే మనం కొంత బెనిఫిట్ గానే చూడొచ్చు. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ పైన దీని వలన కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అది వీళ్ళ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మ్యాంగనీస్ ఓర్ ప్రొడ్యూస్ చేసేటువంటి MOIL వాళ్ళు ఈ రోజు ఒక ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ప్రెజెంటేషన్ రిలీజ్ చేసిన తర్వాత స్టాక్ నియర్లీ 20% వరకు పెరిగింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ Q4 లోని వీళ్ళు 9 lakh tons ఆఫ్ మ్యాంగనీస్ ప్రొడక్షన్ టార్గెట్ అయితే పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. Q3 తో పోల్చినట్లయితే వీళ్ళ టార్గెట్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. అండ్ అంతే కాకుండా ఓవరాల్ గా 2030 నాటికి 3.5 million tons ఆఫ్ మ్యాంగనీస్ ఓర్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. దీని ద్వారా ఓవరాల్ గా వీళ్ళ మార్కెట్ షేర్ 20% ప్రెసెంట్ ఉన్నది. దాని నుంచి 2030 నాటికి 32% అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ ప్రెజెంటేషన్ లో అయితే మెన్షన్ చేశారు. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ గైడెన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో MOIL స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సౌత్ కొరియాకి చెందినటువంటి సామ్సంగ్ CNT కార్పొరేషన్ వాళ్ళతోని 15 years పీరియడ్ కి గాను సప్లై అండ్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా సామ్సంగ్ CNT కార్పొరేషన్ వాళ్ళకి రిలయన్స్ వాళ్ళు గ్రీన్ అమోనియాని 15 years పీరియడ్ పాటు సప్లై చేయనున్నారు. అండ్ దీని యొక్క సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 29 సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవబోతున్నట్టుగా, అండ్ ఓవరాల్ గా ఈ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ వాల్యూ $3 billion అయితే ఉంటుందని చెప్పి రిలయన్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా సామ్సంగ్ వాళ్ళతో ఏదైతే ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారో ఇది రిలయన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ 1 year గా చూసినట్లయితే సిల్వర్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా. ఇప్పుడు మన లోకల్ సిల్వర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏషియన్ కంట్రీస్ నుంచి చీప్ డైమండ్ స్టడెడ్ సిల్వర్ జ్యువెలరీ ఉంటది కదా, వీటి ఇంపోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్స్ ని June 30th వరకు విధించడం జరిగింది. ఇప్పటి వరకు వీటి ఇంపోర్ట్స్ చాలా ఫ్రీగా జరిగేవి, కానీ ఇప్పుడు వీటిని మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే సర్టెన్ లైసెన్స్ అది తీసుకుని అప్రూవల్స్ తీసుకుని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే సిల్వర్ ప్రైస్ రీసెంట్ గా బాగా పెరిగిపోయిన తర్వాత వేరే అదర్ ఏషియన్ కంట్రీస్ నుంచి తక్కువ ధరకే ఈ డైమండ్ స్టడెడ్ సిల్వర్ జ్యువెలరీని మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ నష్టపోతున్నారని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు February 25th రోజున వీళ్ళ లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి నుంచి కొత్తగా 1011 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, రేడార్ వార్నింగ్ అండ్ జామింగ్ సిస్టమ్స్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ తో
పాటుగా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఎన్సీఎల్టీ ప్రొసీడింగ్స్ వెళ్ళినటువంటి జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్ ని అక్వైర్ చేసేందుకు గాను అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. కాకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పి వేదాంత వాళ్ళు తిరిగి ఎన్సీఎల్టీ లోని కేసు ఫైల్ చేయడం జరిగింది. నౌ ఈ హియరింగ్స్ విన్న తర్వాత వేదాంత వాళ్ళ ప్లీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎన్సీఎల్టీ అయితే కొట్టిపడేసింది. దీంతో అదాని వాళ్ళకి జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ యొక్క ఎక్విజిషన్ కి లైన్ క్లియర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు ఈ ఏప్రిల్ 1 నుంచి వాళ్ళకి చెందినటువంటి అక్రాస్ మోడల్స్ పైన 1.5% వరకు ప్రైస్ హైక్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ రీసెంట్ గా కమోడిటీ ప్రైసెస్ అవి ఏవైతే పెరిగాయో వాటిని ఆఫ్సెట్ చేసుకునేందుకు గాను వీళ్ళు ప్రైస్ హైక్ అయితే తీసుకోవడం జరిగింది. పెరిగినటువంటి ప్రైస్లని వీళ్ళ ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో ఒక రకంగా ఇది టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రేడింగ్టన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ గల్ఫ్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన రేడింగ్టన్ గల్ఫ్ ఎఫ్జెడ్డి యొక్క ఆపరేషన్స్ అయితే వీళ్ళు కొన్నాళ్ళ పాటు నిలిపివేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనికి కారణం గల్ఫ్ లో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో దీని వలన దీని ఆపరేషన్స్ ప్రస్తుతానికైతే ఆపుతున్నామని, సో ఈ యుద్ధం ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అన్నది ఇప్పుడే తెలియదు కాబట్టి దీని వలన ఎంత ఫైనాన్షియల్ ఇంపాక్ట్ పడుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేమని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ గల్ఫ్ ఆపరేషన్స్ దెబ్బతిండడం వల్ల వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో రేడింగ్టన్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 to 6 PSUs లోని వాళ్ళకున్నటువంటి స్టేక్ లోని మైనారిటీ స్టేక్ సెల్ చేసేందుకు గాను చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైవర్స్మెంట్ టార్గెట్ ఏదైతే ఉన్నదో దాన్ని మీట్ అయ్యేందుకు గాను గవర్నమెంట్ ఈ స్టెప్స్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా ఐడిబిఐ బ్యాంక్ డైవర్స్మెంట్ అయితే వీళ్ళు పాస్ చేశారు కదా, దానికి కారణం నేను వీడియోలోనే మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. దీనిలో భాగంగా ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 26 డైవర్స్మెంట్ టార్గెట్ ని వీళ్ళు మీట్ అవ్వాలంటే వేరియస్ పిఎస్యూస్ లోని గవర్నమెంట్ ఉన్నటువంటి స్టేక్ లో కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ నైతే ఓఎఫ్ఎస్ రూట్ లో ఇది వీళ్ళు సెల్ చేయవలసి ఉన్నది. సో దానిలో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఏ కంపెనీస్ లోని గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ రూట్ లో ఈ స్టేక్ సేల్ చేస్తున్నది మనం చూడాలి. ఈ ఓఎఫ్ఎస్ జరిగినటువంటి టైంలో డెఫినెట్ గా ఆ స్టాక్స్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ బ్యాటరీ ఆర్మ్ లోకి 2000 crores ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ న్యూస్ కి రెస్పాండ్ అవుతూ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మా సబ్సిడరీ కంపెనీస్ బిజినెస్ రిలేటెడ్ గా వేరియస్ ఆపర్చునిటీస్ ని మేమైతే చూస్తున్నాం. దానిలో భాగంగా ఫండ్ రైజ్ చేయడానికి కూడా చూస్తున్నాం. కాకపోతే యాజ్ ఆఫ్ నో మేము ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోలేదు. సో ఎక్స్చేంజెస్ కి ప్రెసెంట్ ఏం అప్డేట్ చేయలేదు. ఎందుకంటే ఏం ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర అంటే ఆర్టికల్లో ఉన్నట్టుగా ఏం ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు కాబట్టి ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయలేమని చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి అయితే చూస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. సో ఆ ఫండ్ రైజ్ ఎప్పుడు చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 2471 crores వరకు ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే మన ఇండియాలోని అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఒక ఆర్డర్ విన్ అవడం జరిగింది. దీంతో పాటుగా ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్స్ లోని పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా కొన్ని ఆర్డర్స్ విన్ అయ్యారు. అండ్ అలాగే ఇండియాలోని బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ డివిజన్ లో కూడా కొన్ని ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 22,000 crores వరకు ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మాస్టెక్ వాళ్ళు ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ దగ్గర నుంచి కొత్తగా 15 million pounds వర్త్ కాంట్రాక్ట్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది 2 years కాంట్రాక్ట్. ఫర్దర్ గా దీన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉందని, దీనిలో భాగంగా ఈ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ వల్ల డిజిటల్ డెలివరీ క్యాపబిలిటీని అయితే ఫర్దర్ గా కూడా వీళ్ళు స్ట్రెంథెన్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.